కానీ మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోపీనాథ్ మృతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైట్. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 5:45 తుది శ్వాస విడిచారని డాక్టర్లు ధృవీకరించారు. మరిన్ని వివరాలు అందించేందుకు ఏఏజీ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, 5:45 మాగంటి గోపీనాథ్ తుది శ్వాస విడిచారని వైద్యులు ధృవీకరించారు. ఆయన భౌతికాయాన్ని ఎప్పటికి నివాసాన్ని తరలించే అవకాశం ఉంది? ఏంటి పరిస్థితి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక లేరు. 5:45 ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా ఏఐజీ బృందం ఇప్పటికే స్పష్టం చేసింది. గత 2 రోజుల క్రితం ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యకు గురయ్యారు. తన ఇంట్లో ఉన్నటువంటి సమయంలో హార్ట్ అటాక్ గురయ్యారు. అదే సమయంలో గమనించినటువంటి కుటుంబ సభ్యులు ఉఠావుటిన మాగంటి గోపీనాథ్ను ఏఐజీ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే అతనికి సిపిఆర్ చేయడం ద్వారా తిరిగి నార్మల్గా గుండె కొట్టుకుంది. ఆ తర్వాత బీపీ కూడా నార్మల్ స్థాయికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. 2 రోజుల పాటు కూడా అత్యంత విషమంగానే మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి ఆరోగ్యం కొనసాగింది. ఆ తర్వాత ఇటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్లో ప్రత్యేకంగా చికిత్స అందించినప్పటికీ, ఆ తర్వాత వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించినప్పటికీ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. దీంతో ఈరోజు తెల్లవారుజామున ఉదయం 5:45 ఆయన చికిత్స పొందుతూ మరణించినట్టుగా ఏఐజీ డాక్టర్లు ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. అయితే మాగంటి గోపీనాథ్ మృతి చెందడం పట్ల ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా కూడా వ్యవహరించారు. సో ఇదే సమయంలో ఆయన అనారోగ్యానికి గురి అవ్వడం, ఆ తర్వాత గతంలో కూడా ఆయన అనారోగ్యానికి గురైనప్పటికీ కూడాను మళ్ళీ కోలుకుని బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి కూడా తిరిగి కోలుకుని జనాల మధ్యలోకి వస్తారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు, జూబ్లీలకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా భావించారు. సో అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన మరణించాడంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు ధృవీకరించడంతో బీఆర్ఎస్ నేతలంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక అంశం, కొద్దిసేపటి క్రితమే ఏఐజీ హాస్పిటల్కి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాధవరం కృష్ణారావు చేరుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో ఇక్కడ నుంచి మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి భౌతిక కాయాన్ని తరలించేటటువంటి అవకాశం అయితే ఉంది. కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్లో అందుకు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఏఐజీ నుంచి మాదాపూర్లో ఉండేటటువంటి మాగంటి గోపీనాథ్ నివాసానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించనున్నారు. అక్కడే బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన